అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూద్దామండి. ప్రేమ ధీరజ్తో ఇలా అంటుంది, కన్నెదురితే అశుభం అంటారు, అందుకే నిన్ను బయటికి వెళ్ళొద్దు అని అంటున్నాను. అప్పుడు ధీరజ్ అబచా నిజమా అని అంటాడు. అప్పుడు ప్రేమ మన ఫేస్కి ఇలా సెంటిమెంట్లు కూడా ఫాలో అవుతామా అని ధీరజ్ ప్రేమతో అంటాడు. అప్పుడు ప్రేమ ఇంతకు ముందు నేను ఇలా నమ్మేదాన్ని కాదురా, కానీ ఇప్పుడు తప్పట్లేదు అని అంటుంది. అందుకే ఈరోజు నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఇంకంతే అని అంటుంది. అప్పుడు ధీరజ్ నేను వెళ్ళలేదనుకో జాబ్లో జాయిన్ అవ్వలేదని తీసేస్తారు అని అంటాడు. అప్పుడు ప్రేమ పోతే పోన్లే, ఇది పోతే ఇంకొకటి అని అంటుంది. అప్పుడు ధీరజ్ ఏంటి చేరేది, 3 నెలల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు దొరికింది చూడమ్మా, మనం జాబ్ దొరికినప్పుడు జాయిన్ అయిపోవాలి, అంతేకాని మనకి కావాల్సినప్పుడు జాబ్ దొరకదు అని ధీరజ్ వెళ్తా ఉంటే ప్రేమ చేయి పట్టుకొని లాగి ఇలా అంటుంది, వద్దని చెప్తుంటే మొండిగా వెళ్తావేంటి, చెప్తే మూఢనమ్మకాలని నువ్వు నవ్వుతావు, కానీ నా మనసు ఎందుకో కీడు శంకిస్తుందిరా, నువ్వు ఈరోజు వెళ్ళకూడదు ప్లీజ్ అని అడుక్కుంటుంది. అప్పుడు ధీరజ్ ఆపు, నువ్వు నీ పిచ్చి నమ్మకాలు, నాకు టైం అవుతుంది, నన్ను వెళ్ళనివ్వు అని ముందుకు వెళ్తుంటాడు. ప్రేమ అడ్డుపడి ఆగు అని అడ్డుపడుతుంది. డోర్కి చెయ్యి అడ్డం పడుతుంది. అప్పుడు ధీరజ్ తప్పుకో అని ఇడిపించుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ప్రేమ నువ్వు ఇంతకు ముందు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఎప్పుడు ఇలా కన్ను అదరలేదు, ఫస్ట్ టైం కన్ను అదురుతుంది, ఇది ఎందుకో అశుభానికి సంకేతం అని నా మనసు కనిపిస్తుంది, నా మనసు బలంగా చెప్తుంది, ఇదొక్కసారి నా మాట విని ఉండిపో ప్లీజ్ అని అంటుంది. అప్పుడు ధీరజ్ విసిగించకు, చిరాకు తెప్పించకు, మంచి జాబ్ మళ్ళీ దొరకడం చాలా కష్టం, ఫస్ట్ రోజు లేటుగా వెళ్తే కోపడతారు, సిన్సియర్ కాదనుకుంటారు, లేట్ అవుతుంది, నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి వెళ్తాడు. అప్పుడు ధీరజ్ ప్రేమ అడ్డుకుంటుంది. అప్పుడు ప్రేమ ప్లీజ్ రా, నా మాట వినరా అని అంటుంది. అప్పుడు ధీరజ్ ప్రేమ నువ్వు చిన్నపిల్లలాగా బిహేవ్ చేయకు, వెళ్ళనివ్వు అని అంటాడు. అప్పుడు ప్రేమ రే నువ్వు నిజం చెప్పు, నువ్వు వయసు గడ్డని కలవడానికే కదా ఇంత తొందరగా వెళ్తున్నావు, ఇంత హడావిడి చేస్తున్నావు, దాంతో కలిసి కాఫీ తాగడం కోసమే కదా నేను వద్దని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా బయటికి వెళ్తున్నావు అని ధీరజ్తో అంటుంది. అప్పుడు ధీరజ్ ఇంత అనుమానం ఎందుకే నీకు అని అంటాడు. అప్పుడు ప్రేమ అనుమానం కాదు, భయం. అప్పుడు ధీరజ్ అమ్మ తల్లి, నేను నిజంగానే జాబ్కి వెళ్తున్నాను, నన్ను వెళ్ళనివ్వు అని ముందుకు పోతాడు. అప్పుడు ప్రేమ అయినా సరేరా, నాకు కన్ను అదురుతుంది, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని ధీరజ్తో అంటుంది. అప్పుడు ధీరజ్ చెప్తుంటే వినిపించుకోవేంటి, ఒకటే చంపేస్తున్నావు, నన్ను వెళ్ళనివ్వు అని ముందుకెళ్తాడు. అప్పుడు ప్రేమ వద్దురా అని చేయి పట్టుకొని లాగుతుంది. అప్పుడు చేయి విడిపించుకొని ధీరజ్ ముందుకెళ్తాడు. ప్రేమ ధీరజ్ అని తన వెంట పరిగెడుతుంది. అలా హాల్లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయ్ ఉంటాడు. అక్కడ వీళ్ళిద్దరూ కొట్లాడుతూ ఉంటారు. ప్రేమ నా మాట వినరా, వద్దురా అని అంటుంది. ధీరజ్ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళొకరు ప్రేమ ధీరజ్ అని అంటూ ఉంటారు. ధీరజ్ అందరినీ తప్పించుకొని ముందుకెళ్తాడు. అప్పుడు ప్రేమ ధీరజ్ అని వస్తూ ఉంటుంది. ప్రేమ ధీరజ్ని పట్టుకొని వద్దురా, వెళ్ళొద్దురా ప్లీజ్ అని అడుక్కుంటుంది. అయినా వినకుండా ధీరజ్ వెళ్ళడానికి ఇడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ప్రేమ తన చెయ్యిని కొరికి డోర్కి అడ్డంగా నిలబడుతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉంటారు. ధీరజ్ వాళ్ళ అమ్మ ఏమైంది అని అడుగుతుంది. చిన్నోడా ఏమైందిరా అని అడుగుతుంది. అప్పుడు నర్మద కూడా ఏమైంది, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని అంటుంది. అప్పుడు ధీరజ్ అమ్మ నేను ఈరోజు నుంచి క్యాబ్ డ్రైవర్గా జాబ్ చేస్తున్నాను, దానికే కుడి కన్ను అదురుతుంది, నువ్వు వెళ్ళొద్దు, నాకు అనుమానంగా ఉంది అని అంటుంది. రోజు నువ్వు గుమ్మం దాటడానికి వీల్లేదు, ఇంట్లోనే ఉండని చెప్తుంది అని ముందుకెళ్ళడానికి చూస్తాడు. అప్పుడు ప్రేమ మరీ అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ చూడమ్మా అని అంటాడు. అప్పుడు ధీరజ్ వాళ్ళమ్మ ఏంటి నీకు కుడి కన్ను అదురుతుందా అని అంటుంది. అప్పుడు ప్రేమ అవునత్తయ్య, జాబ్కి వెళ్ళొస్తానని ధీరజ్ అలా చెప్పాడో లేదో నాకు ఇలా కుడి కన్ను అదిరింది, అలా కుడి కన్ను అదరడం అరిష్టమని నువ్వు నాకు చెప్పావు కదా అని అంటుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య అవును, ఒకసారి నా కుడి కన్ను అదిరింటే నేను వంట చేశాను, అప్పుడు వంట మాడిపోయింది, అలా అరిష్టం జరిగి కూర మొత్తం మాడిపోయింది అని అంటుంది. అప్పుడు నర్మద మహాతల్లి, మీరు మహా తెలివైన వారని మీకు మీరు అనుకుంటే ఎలా అత్తయ్య గారు, అరిష్టం అంటే కూర మాడిపోవడమో లేదంటే అన్నం ఉడకపోవడమో కాదు, కానీ మీరు సైలెంట్గా ఉండండి అని నర్మద అంటుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య గారు బాగా చదువుకుందని, పైగా జాబ్ చేస్తుందని
పైగా గవర్నమెంట్ ఉద్యోగం అని ఇంత తెలివైన నన్నే ఎలా డామినేట్ చేస్తుందో చూడండి గుడ్డొచ్చి పిల్లనెక్కి అంటుంది. అప్పుడు ధీరజ్, అమ్మ నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. నేను వెళ్ళిన తర్వాత మీ అత్త కోడళ్ళు బిగ్గా కొట్లాడుకోండి వెళ్ళడానికి ముందుకెళ్తాడు. అప్పుడు ప్రేమ అడ్డుకుంటూ ఉంటుంది. అప్పుడు నర్మద, ధీరజ్ పాపం భార్య అంతగా చెప్తుంది కదా, వినొచ్చు కదా, విని ఆగిపోవచ్చు కదా. భార్య మాట వింటే పతి భర్త బాగుపడతాడని చరిత్ర చెప్తుంది నాయన అని అంటుంది. అప్పుడు ధీరజ్, ఈవిడ మాట విని ఆగిపోతే ఇక ఉద్యోగం సద్యోగం ఏమీ లేకుండా పర్మనెంట్ గా ఇంట్లోనే ఉండిపోవలసి వస్తుంది. నేను వెళ్ళాలి, నన్ను వెళ్ళనివ్వండి అని ముందుకెళ్తాడు. అప్పుడు ప్రేమ మరీ అడ్డుకొని వెళ్ళనివ్వను అని అందరూ ధీరజ్ని ఆపుతా ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి చూస్తూ ఉంటాడు. గొడవ పడుతూ ఉంటారు. ఆగిపోవచ్చు కదా నువ్వైనా రే అని అంటా ఉంటుంది. అప్పుడు ధీరజ్ వాళ్ళ నాన్న, భుజమ్మ ఏమైంది, ఏంటా గొడవ అని అడుగుతాడు. అప్పుడు ధీరజ్ వాళ్ళమ్మ అది ఏమంటే అంటా ఉంటే ధీరజ్, అమ్మా నేను చెప్తాను అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.